ఏదైతే ఈరోజు రాష్ట్రంలో సోషల్ మీడియా అరెస్టులన్నీ కూడా అక్రమంగా చేస్తుంది, ప్రభుత్వం కక్ష కట్టి మా కార్యకర్తల మీద నాయకుల మీద దాడులు చేస్తుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణ. ఈరోజు సోషల్ మీడియా అరెస్టులు చేయాల్సి వస్తే ముందుగా నన్ను అరెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడడం కానీ, అవునండి, ఇటీవల అసెంబ్లీ సమావేశాలు చూసేసి ముఖ్యంగా శాసన మండలిలో కూడా ఎవరైతే బొత్స సత్యనారాయణ గారు కూడా ఏదైతే వర్రా రవీంద్రారెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు దాని మీద తీర్మానం పెట్టి చర్చించాల్సిందని చెప్పి పట్టుబడి సభను అడ్డుకునే ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ చూస్తుంటే ఆయన ఎలాంటి వారికి మద్దతు ఇస్తున్నారు అని అనుకోవచ్చు అంటారు. ప్రజల పక్షాన్ని నేను అసెంబ్లీకి రాకుండా మీడియాలో మాట్లాడతానని చెప్పిన వ్యక్తి ఈ రోజున వీళ్ళందరికీ సపోర్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది? అసలు ఎటువంటి సమాధానం చెప్తారు? ఒకటండి, ఫస్ట్ వర్రా రవీంద్రారెడ్డి అనే పేరు మాట్లాడటానికి నేను సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటాను, టీడీపీకి సపోర్ట్గా ఉంటాను. అలానే ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళకి సపోర్ట్గా ఉండటానికే ప్రయత్నిస్తారు. అలాంటిది వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి చేసిన భయంకరమైన బూతులు రాయటం కానీ, ఆడవాళ్ళని మాట్లాడే విధానం కానీ, ఆ పోస్టింగ్లు కానీ, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఫస్ట్ ఆయన్నే చేయాలి, అవినాష్ రెడ్డిని చేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఇవన్నీ కూడా వాళ్లే కదా ఎంకరేజ్ చేస్తుంది. ఆ లిస్టులు పంపిస్తుంది, స్క్రిప్ట్లు పంపిస్తుంది, వీళ్ళకి అమౌంట్లు ట్రాన్స్ఫర్ చేస్తుంది. స్వయంగా శ్రీరెడ్డి వీడియో కాల్లో చెప్పింది కదండి, సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఇట్లాగా నాకు డబ్బులు లేవు, నాకు పేటీఎం ఆగిపోయింది బాబు, నాకు పేటీఎం చేయండి, నా ఖర్చులకు డబ్బులు లేవని స్వయంగా ఆవిడే అడిగింది. అదే ప్రూఫ్. దాని మీద జగన్మోహన్ రెడ్డి మీద కేసు వేయొచ్చు. జగన్మోహన్ రెడ్డినే ఫస్ట్ అరెస్ట్ చేయాలి ఇట్లాంటి విషయాల్లో. సోషల్ మీడియాలో ఇట్లాంటి మార్ఫింగ్లు చేసి బొత్స సత్యనారాయణ మాట్లాడతాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాదు ఏం మాట్లాడుతున్నాడో. అట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడతాడు. భువనేశ్వరమ్మ అన్న మాటలు ఎవరైనా ఆడవాళ్ళం మర్చిపోయేదండి. ఈరోజు చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్నది ఆ రోజు బాబు గారిని చూస్తుంటే ప్రతి ఒక్కరి గుండె తరుక్కుపోయింది. మళ్ళీ ఇట్లాంటి పనులు చేయకుండా వర్రా రవీంద్ర అనేవాడిని మాత్రం ఉరిదీయాల్సిందే. అట్లాంటి సిచ్యువేషన్ ఉంది అతను చేసిన పని. అస్సలు ఎవరు క్షమించే ఆడవాళ్ళం అందరం కూడా చాలా ఆక్రోశంతో ఉన్నాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రుద్రమదేవిలాగా, మహంకాళ్ళలాగా ఈ రోజున అతను గనక జనంలోకి పంపిస్తే గనక వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తిని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. దట్స్ ఇట్. అసభ్యకరంగా పోస్టులు పెట్టారు. జగన్మోహన్ సమర్థించిన దాంతో పాటు అరెస్ట్ చేసిన వారిని పోలీసులు కూడా బెదిరించడం పెట్టారు. ముఖ్యంగా అండి ఇక్కడ మనం చూసుకోవాల్సిన విషయం ఏంటంటే, మహిళల మీద అందరూ ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, దీని గురించి కాదు, మన హోమ్ మినిస్టర్ గారి మీదే పెట్టారు మార్ఫింగ్ చేసి. మనం ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, అలా హోమ్ మినిస్టర్ గారి మీదే పెట్టినప్పుడు రియాక్షన్ ఎలా ఉండాలండి? ఇప్పుడు శ్రీరెడ్డి గారు నిన్న వచ్చేసి మెళ్ళో ఏదో ఒక పిల్లి వచ్చి వెళ్తూ చెప్పిందంట, నేను ఈ రోజు నుంచి మాంసాహారం మానేశాను అని. అవి నమ్మశక్యం అయ్యే మాటలు కాదు కదా. ఈరోజు వాళ్ళు చేసిన పనులు కానీ, వాళ్ళు చేసిన మార్ఫింగ్లు కానీ, నావి కూడా అండి. చంద్రబాబు నాయుడు గారు అక్రమ అరెస్ట్ అప్పుడు నేను హైదరాబాద్లో మాట్లాడినప్పుడు కూడా నా వీడియో కింద కూడా చాలా వచ్చినాయి కామెంట్స్. ఇవన్నీ కూడా ఖండించాలి. ప్లస్ దీనికి మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటే వాళ్ళని తీసుకురావటం, జైల్లో కూర్చోబెట్టేసి మంచిగా బెడ్లేసి పడుకోబెట్టడం కాదు. రెండోసారి వాడు ఆ తప్పు చేయాలంటే